హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజ్ పలావ్ సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. ఆ వెజ్జీస్‌కి నీట్‌గా పీల్ తీసేసి వాష్ చేసి పెట్టుకోవాలి. ఆలు, క్యారెట్, బీట్రూట్, బీన్స్, బఠానీ, ఆనియన్స్, మిర్చి, టమోటా ఇవైతే నీట్‌గా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటా వేసుకొని అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ అయితే దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, సరిపడా ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇంకా వెజ్జీస్ అన్నీ బాగా ఉడుకుతూ ఉంటాయండి. ఒక 50% వరకు ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత ధనియాలు, కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి అలా అన్నమాట. మంచి కలర్‌ఫుల్‌గా ఉంది కదా మన వెజ్ పలావు. అసలు టేస్ట్ కూడా చాలా బావుంటదండి. దీంట్లో ఏ కర్రీ లేకపోయినా గానీ ఉత్త రైస్ మాత్రమే తినొచ్చు. అంత బావుంటది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నిజంగా చాలా బావుంటుంది. ఇంకా రైస్ కూడా మనం నానబెట్టేసుకున్నాము. అవి నీట్‌గా కడిగేసి ఆ మసాలా కర్రీలో అయితే వేసేసుకోవాలి. ఆ మసాలాలన్నీ బాగా రైస్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మంచిగా చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకా వాటర్ కూడా పోసేసుకోవాలి. ఒక గిన్నెకి నేను 1:3 గిన్నె వాటర్ అయితే పోస్తాను. అలా పోసి బాగా కలిపి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం తక్కువైతే వేసుకోవాలి. నాకైతే కరెక్ట్‌గా ఉప్పు కూడా సరిపోయింది. ఇంకా మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవడమే. మంచిగా గుమగుమలాడుతుందండి ఇలా ఉడుకుతున్నప్పుడు రైస్. రైస్ అయితే చాలా బాగొచ్చింది. చాలా అంటే చాలా. మంచి కలర్‌ఫుల్‌గా, హెల్తీగా చేసుకోవచ్చు. ఈ రైస్ అయితే చాలా బావుంటది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే రైస్‌లోకి రైతా చేశాను. అలాగే దాల్చా గూడా చేశాను. అంటే ఖట్టా అంటారు మా సైడు. ఇవి చేశాను. పిల్లలైతే పుష్టిగా తిన్నారు. చాలా బావుంది టేస్ట్. మీరు కూడా ఒక్కసారి ఇలాగే ట్రై చేయండి. వీడియో మొత్తం చూసినందుకు చాలా థాంక్స్ అండి. నన్ను గూడా ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా!